తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీలో రెండో రోజు కూడా ఏసీబీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. అంతేకాదు విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. డాక్యుమెంట్ రైటర్స్ టార్గెట్ గా ఏసీబీ విచారణ చేస్తోంది. ఇబ్రహీంపట్నంలో రైటర్స్ ని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏం జరుగుతుందంటూ కూడా ఆరా తీస్తున్నారు. సోదాలతో పాటు అనేక చోట్ల డాక్యుమెంట్ రైటర్ల షట్టర్స్ ఇంకా తెరుచుకోని పరిస్థితి కనిపిస్తోంది. సోదాలు చేస్తున్నారని తెలిసిన నేపథ్యంలో చాలా చోట్ల కూడా డాక్యుమెంట్ రైటర్స్ షట్టర్లని క్లోజ్ చేసి ఉంచిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఏపీలో రెండో రోజు కూడా ఏసీబీ అధికారులు ఇంకా కూడా ఎంక్వైరీ చేపడుతున్నట్టుంది. అంతేకాదు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాదు అవినీతిని అంతం చేద్దాం, అభివృద్ధికి తోడ్పడదామంటూ కూడా ఒక రకమైన ఫ్లెక్సీలని, అక్కడ ఉన్నటువంటి స్టిక్కర్స్ కూడా అతికించిన పరిస్థితి కనిపిస్తున్నాయి. మరి రెండో రోజు ఏసీబీ అధికారులు ఏ విధంగా కొనసాగిస్తున్నారు? ప్రస్తుతం ఏసీబీ సోదాలు జరుగుతున్నటువంటి వేళ చర్చనీయాంశంగా ఏసీబీ పోస్టర్లు నిలిచాయి. మనం చూస్తే ప్రస్తుతం ఏసీబీ తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఈ రకంగా పోస్టర్లను ఏర్పాటు చేశారు. రెగ్యులర్గా ఏసీబీ అధికారులు ప్రభుత్వ కార్యాలయాలపైన అవినీతి జరగకూడదు, అవినీతికి సంబంధించి ఎక్కడ జరుగుతున్నట్టు అనిపిస్తే తక్షణ ఫిర్యాదు చేయాలంటూ స్పష్టం చేస్తుంటారు. అనూహ్యంగా ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నటువంటి వల్ల పోస్టర్ మాత్రం ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా ఉంది. మరోవైపు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇప్పటికీ ఏసీబీ అధికారులకు సంబంధించిన తనిఖీలు కొనసాగుతున్నాయి. గత నిన్న ఈరోజు మొత్తం 2 రోజుల పాటు తనిఖీలు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. నిన్న కొన్ని డాక్యుమెంట్ల మొత్తాన్ని కూడా సీజ్ చేశారు. ఎవరైతే డాక్యుమెంట్ రైటర్లు ప్రైవేట్ వ్యక్తులుగా చలామణి అవుతున్నారో వారికి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్లను నిన్న స్వాధీనం చేస్తున్నారు. వాటికి సంబంధించి వెరిఫై చేసే పనులు అయితే ఉన్నారు. ప్రస్తుతం ఏసీబీకి సంబంధించిన అధికారులకు సంబంధించిన తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి. ఏవైతే రిజిస్ట్రేషన్ చేసినటువంటి డాక్యుమెంట్లు ఉన్నాయో వాటిని కూడా స్వాధీనం చేసుకుని సక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగేలేదు కూడా చేస్తున్నారు. అలాగే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ను కూడా పిలిపించారు. డాక్యుమెంట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ సజావుగా జరిగాయా లేదా అనే కొన్ని కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన పాత్ర చాలా కీలకంగా ఉంది. ప్రధానంగా డాక్యుమెంట్ రైటర్గా చలామణి అవుతున్నటువంటి వారు ఏ విధంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి ఎంట్రీ ఇచ్చారు, వారికి సంబంధించి పెత్తనం ఏ విధంగా జరిగింది అనే దానిపైన కూడా ప్రత్యేకంగా కూడా దృష్టి సారించారు. వారికి సంబంధించి మొబైల్ ఫోన్లు కూడా వెరిఫై చేస్తున్నారు. ట్రాన్సాక్షన్స్ జరిగినటువంటి తీరుపైన కూడా వారికి సంబంధించి వివరాలు రాబట్టే పనులు అయితే నిమగ్నమయ్యారు. దాదాపు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధించి యావరేజ్గా ప్రతిరోజుకు సంబంధించి చూస్తే 25 నుంచి దాదాపు 50 వరకు కూడా రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉంటాయి. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేటటువంటి క్రమంలో ఎవరైతే ఈ ప్రైవేట్ వ్యక్తులుగా చలామణి అవుతున్నారో వారే మొత్తం వ్యవహారాన్ని చక్కబెడుతున్నారు, కమిషన్లు వసూలు చేస్తున్నారు, ప్రాపర్టీకి సంబంధించి ఎంత మొత్తంలో వసూలు చేయాలి అనే దానికి సంబంధించి వీరే డిసైడ్ చేసిన ప్రధానమైన ఆరోపణ. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక మహిళ ప్రైవేట్కి సంబంధించినటువంటి ఉద్యోగి, ఆవిడ ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగి కాదు, ఆవిడే ఎంటైర్ వ్యవహారాన్ని చక్కబెడుతున్నారు. ఇక్కడ కొసమేర్పు ఏంటంటే ప్రస్తుతం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రారే ప్రస్తుతం ఈ సబ్ రిజిస్ట్రార్గా వ్యవహరిస్తూ ఉన్నారు. సబ్ రిజిస్ట్రార్ ప్రస్తుతం సస్పెండ్ అయి ఉన్నారు కాబట్టి ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయనకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరు వ్యక్తులు కీలకంగా వ్యవహరించారు దానికి సంబంధించి ఏసీబీకి ఫిర్యాదులు అందే. ఒక మహిళా ఉద్యోగి, అందున ప్రైవేట్కి సంబంధించినటువంటి ఉద్యోగి కూడా ఆవిడ ఉన్నారు. ఆవిడని కూడా పిలిచి ప్రస్తుతం విచారిస్తున్నారు. మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేస్తున్నారు. వారికి ట్రాన్సాక్షన్స్ పైన కూడా ప్రత్యేకంగా ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. నిన్న వారి ఫోన్లను స్వాధీనం చేసుకుని ఈరోజు ఒక్కొక్కరిని పిలిచి విచారణ అయితే జరుపుతున్నారు. సో ఏసీబీ అధికారులు విచారణలో విస్తుపోయే అంశాలు కూడా వెల్లోకి వచ్చాయి. ప్రభుత్వం ఫ్రీ అండ్ ఫెయిర్ పాలసీని ఒక దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఎనీవేర్ రిజిస్ట్రేషన్ పేరుతోటి ఎక్కడి నుంచి ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, దాన్ని తమకు అనుకూలంగా కూడా కొంతమంది సిబ్బంది మార్చుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఏసీబీ అధికారులు అన్ని అంశాల్లో కూడా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు 2వ రోజు కూడా కొనసాగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ వసంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.